హలో గాయ్స్, ఈరోజు బిఆర్ ర్యాంక్ స్టార్ట్ చేసాం. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఇద్దరం కలిసి ఆడుతున్నాం. అదేదో డ్రాగన్ ఉంటుంది, చూద్దాం ఏంటది. మొత్తానికి ఏదో వదిలింది, మళ్ళీ వదులుతాం. స్ట్రైక్ క్యాష్ అయింది. జాయిగా పీక్లో దిగేద్దాం. గమ్ని దిగేసి ఎనిమిస్ వేసేద్దాం. గన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏదో గన్ ఏం లేదు, మరి లూట్ తక్కువ ఉంది. గ్లోవాల్ అనవసరంగా వేస్ట్ చేస్తాను నేను. మనకి ఇష్టమైన కన్నా డ్రాగన్ ఏకే దొరికింది. అంతే డోర్కి ఇష్టం. ఇప్పుడు అంత ఇష్టమైన లేదు, వల్ల ఆడచ్చు. ఎనిమిది అక్కడ ఉన్నాడు. జాయిగా ఉన్నట నాకేడు. జాయిగా ఫుల్ఫిల్ చేసేద్దాం. ఇది లూట్ ఏమన్నా ఉంది ఇటు దగ్గర. ఇటు దగ్గర ఇడెవడో ఎనిమిది వచ్చాడు. సెల్లే వదిలేద్దాం బాబా. వాడి దగ్గర గన్స్ లేనట్టున్నాయి. లూటు లోపల లూట్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏదో వుడ్ పేకర్ ఉన్నట్టున్నాయి. వుడ్ పేకర్ కదా, వుడ్ పేకర్ దొరికింది. ఇక ఆడేద్దాం ఇక్కడ ఏంటో ఈ రోజుకి. ఇదేంటి మనతో తిరుగుతున్నాడు. ఇది గన్స్ ఏరు కూడా ఎనిమిస్ చంపడం ఏంటి. బయట ఆడ కొట్టేసుకుంటున్నాడు. జాయిగా ఆడ దగ్గరికి వెళ్ళిపోవడం. ఎక్కడ ఇదమ్మ ఎనిమిది కనిపించట్లేదు, కానీ కొట్టుకోవడం మాత్రం బాగా కనపడుతుంది. వాడు కనిపించాడు. వీడు ఇందాక మనం వదిలేసినాడు. వీడు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేసి వీడికి రవితేజ కూడా చెప్తాడు. మన రవితేజ అన్నయ్య వీడు పని అయిపోయినట్టు. ఇంకా దగ్గర లూట్ ఏం లేదండి. డబుల్ బ్యారెల్ దొరికింది. ఇక్కడ మొత్తానికి 3 గిల్లెట్ కొట్టేసాం. వీడు మంటను పట్టుతున్నాడు. మనోడు కూడా ఓడుకుంటే కొట్టేస్తాం. జాయిగా ఈ మ్యాచ్ కూడా పోయే కొట్టాలి. వీడు ఏమన్నా కొట్టేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు కనిపించట్లే కానీ ఎనిమి. ఏమన్నా ఉన్నాడా? కింద కూడా ఉన్నాడు. నాకైపోయాడు. ఇంకెవడైనా ఉన్నాడా ఎనిమి చూద్దాం. వీడిని కూడా అలాగే టీంను వైపు అవుట్ చేసాం. జాయిగా వీడిని కూడా వేసేద్దాం. ఇటు దగ్గర లూట్ ఏమన్నా అంటే ఇటు దగ్గర లూట్ ఏం దొరకలేదు. మనకు కాయిన్స్ తప్ప 200. అది కూడా దేని కొంటే సరిపడు. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. జాయిగా ఫ్యాక్టరీలోకి వచ్చేసాం మనం. ఇంకా ఫ్యాక్టరీలో లూట్ ఏమైనా ఉందంటే చూద్దాం. ఇంకా లూట్ ఏం దొరకలేదు. ఇక్కడ ఏయో లెవెల్ 2 బ్యాగ్స్ ఏ పడిపోయి ఉన్నాయి. అంతకుమించి ఏం లేవు. ఇక్కడ ఎనిమిది మాత్రం కనిపించట్లేదు. ఎనిమిది ఎక్కడ ఉన్నారో కానీ డబుల్ బ్యారెల్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. గన్స్ దొరికితే బాగుంది. ఏమన్నా ఏంటి ఇది కొత్తగా ఇచ్చినట్టున్నారు షీల్డ్. మనోడు మాత్రం ఆ మూల ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. మనతో వింటరా అంటే అని రాడు. ఒకడే కిల్లు కొట్టేద్దాం అనుకుంటున్నాడేమో. ఆ డ్రాగన్ ఎక్కడికి వెళ్ళినా నాయన మళ్ళీ వస్తుంది. అక్కడ ఎన్ని ఉన్నాడు. మిస్ అయింది. గ్లోవల్ వచ్చింది. నమ్మ కొట్టు నాకే వేడే మొత్తానికి. ఫుల్ఫిల్ చేసేద్దాం అని ఇక్కడికి వెళ్ళి పోయాడు. మనోడిని ఎవరో కొడుతున్నాడా లేకపోతే మనోడే కొడుతున్నాడా తెలియట్లేదు. గన్ సౌండ్ మీద వస్తుంది. డ్యామేజ్ దిగింది.
ఏం పెట్టిన సరే తగలలేడు. మనోడు వేస్తాడు, నాక్ చేస్తాడు. నేను 6 కిల్లు చేసినప్పుడు మనోడు 2 కిల్లే చేశాడు. పర్లేదు, మనం లీడింగ్లోనే ఉన్నాం. ఈ దగ్గర ఏమైనా లూట్ ఉందంటే వీటి దగ్గర 300 కాయిన్లు దొరికినాయి మనకి. దగ్గర ఏమన్నా మొత్తం ఏడేసి ఉంటాడు, ఇంక మనకే ఉంటుంది కానీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్ ఇవి కూడా పెట్టండి. మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే నాకు అంత అదే. మీరు చూసారా? ఎక్కడా? బ్యాక్ సైడ్, వెనకమాల బ్యాక్ సైడ్. అది అక్కడ ఉంది, చూడండి. ఏంటి మా వెనకాలే ఉందా? అదిగో అది ఎక్కడుంది? సంక నాకు ఇంకా తప్ప ఏం చేయలేదు. అది దాన్ని పుచ్చుకోలేము, మనం పుచ్చుకోలేదు. ఇదేంటి కిల్లు కొట్టేస్తున్నట్టు ఉన్నాడు మొత్తానికి మనోడు. ఎనిమిది మొత్తం వేసేద్దాం అనుకుంటున్నాడేమో. ఎనిమిది ఎక్కడ కనిపించట్లేడు. మనం గమ్మున నాక్ చేసేద్దాం అంట ఎనిమిది. మనం ఇది ఇచ్చేది అక్కడ ఉన్నాడు. ఏం మాట మళ్ళీ మొత్తానికి కొట్టేసాం. మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లీష్ మాత్రం బాగా కొడుతున్నాడు. అటే పొడి ఛాన్స్ ఇవ్వకూడదు మనకి, మనమే కొట్టేయాలి ఎక్కువ గిల్స్. కానీ ఎనిమిస్ మాత్రం మనకి అసలు కనిపించట్లే. ఎవడో వేస్తున్నాడు వేరే లోపల, మళ్ళీ మనం చేస్తుంది నెట్ ఆఫ్ అని. ఏం పడట్లే. ఇది కిల్ దెబ్బేస్తున్నాడు మనని. మొత్తం కిల్లేట్ వచ్చింది మనకి. ఈ యానిమీ అయితే బాగుంది మొత్తానికి. ఫ్రీ ఫైర్ బాగా పెట్టాడు. అలాగే కొంచెం స్పెషల్ అప్డేట్స్ చేస్తూ ఉంటాడేమో నెక్స్ట్ టైం వచ్చినప్పటికి. ఈసారి బెంటెన్ అయితే నా ఫేవరెట్. ఇంక బెంటెన్ అయితే ఏలియన్స్ ఉంటారు, ఎనిమిస్ పళ్ళు ఏలియన్స్ వస్తారు. ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఎవడో కనిపించట్లేదు మొత్తానికి. మనం ఖాళీగా తిరుగుతున్నట్టుంది. ఇక్కడ వీడికి 276 రెడ్ నెంబర్స్ కరెక్టే పడుకొని. మన గుడ్ పేరు బాగా తక్కువ వచ్చింది. ఇక్కడ ఒకటి వచ్చాడు, వీడికి కూడా 276. మనోడు ఏమన్నా ఎవరినో పడుతున్నాడో తెలియదు కానీ మొత్తానికి వాయించేస్తున్నాడు కనిపించుకుని. 3, 4 అమ్మాయి ఎంతమంది వెళ్తారు రా, ఒకరిని పడతాడు కొట్టేసాడు. మనోడు చాలా తేడా అనుకుంటున్నాడు. రెడ్ నెంబర్స్ చెప్పింది. ఇంకా ఎంతమంది ఉన్నారు రా బాబు అక్కడ. కంప్లీట్ అయిపోయారు. ఇంకా ఉన్నాడు అక్కడ నాకు ఆ పైన కూడా. మనోడు నమ్మ 14 కిల్ చేస్తాడు అప్పుడే. చూద్దాం పీకే ఎవరైనా ఉన్నారు. ఇదివరకు పీక్ అనేది బాగున్నాడు, ఎనిమిస్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏంటో కానీ ఏదో రెసిడెంట్లా చేసిన తర్వాత ఎవడో రావట్లే, కనిపించట్లేదు ఎనిమిస్. ఫ్యాక్టరీలో అంటే ఫ్యాక్టరీలో ఎవడు ఉండిసవట్లేదు. ఆ పైంటికి ఇంత ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మొత్తానికి కొట్టేసాం. ఇంకో 3 ఉన్నారు అక్కడ. మొత్తానికి కనిపించట్లేదు ఎనిమిస్.
పరిగెడుతున్నాడు అక్కడ. ఈయన బ్యాట్తో కొడదాం, ముందరలే వేసుకోవడం. ఫ్లోర్స్ అనేవి ఫ్రీగా ఉన్నట్టున్నాయి, ఈజీగా అయిపోద్ది. ఇక్కడ ఒకటి ఉన్నాడు, కొడతారు కొట్టట్లే. సరదాగా బ్యాట్ ఇచ్చుకుని కొడదాం. బ్యాట్తో పని ఎలాగలేదు, డబుల్ షోల్డర్ కొట్టుకున్నా. ఏమన్నా పర్ఫెక్ట్ కొట్టాడు మా కూడా. ఇక్కడ అక్కడ ఎవరు అన్నాడు, ప్యూర్ నెంబర్స్ కొట్టావు. అరే నాకిల్రా, అమ్మ కిల్లు కూడా దెబ్బేస్తున్నాడు. ఎవడు రాడు, మనోడు మాత్రం మంచి ఆడగలాగానే ఉన్నాడు. అక్కడ ఎవరు ఉన్నాడు, అది నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నాకెళ్ళే దీనిలో గన్స్ అన్నా చూద్దాం. ఇక్కడ గ్రాజర్ నాకు ఇష్టం కన్నా. అది లాంగ్ రేంజ్లో ద మోస్ట్ పవర్ఫుల్ గన్ ఇది. ఫుడ్ పేపర్ గ్రాజర్ వేద్దాం. కొద్ది ఎలా ఉంటుంది వచ్చే బాబులో హెడ్ వేయడం. ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. 5 మెంబర్స్ అన్నారు. కొట్టేసాం. మనోడు ఎవరినో కొట్టేస్తున్నాడు కానీ ఎనిమిది కనిపించట్లేదు. డింగ్ 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 డింగ్. అందరూ